మకరం వారికి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా గ్రహణం మీకు 7-8 భావాలకు సంబంధంగా కలుగుతుంది. అయితే ఈ గ్రహణం మూలంగా మీకు కలిగే ఫలితాలు, ఏ దేవతారాధన చేసుకోవాలి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఎప్పుడైతే ఈ గ్రహణం సప్తమ అష్టమ సంబంధంగా కలుగుతుందో దీని మూలంగా మీకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అంటే వివాహ సంబంధించినటువంటి విషయంలోని మరియు రీసెర్చ్ రిలేటెడ్, షేర్ మార్కెట్ రిలేటెడ్, ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించిన అంశాల్లోని కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అయితే ఎప్పుడైతే ఈ ఈ తృతీయ వ్యయభావాలు మరియు అదేవిధంగా ఈ యొక్క షష్టమ భాగ్య భావాధిపతులు వెళ్ళి సప్తమంలో ఉన్నారో ప్రధానంగా ఇక్కడ మీరు 41 రోజుల పాటు వివాహ నిర్ణయాలు మకరం వారు అసలు చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. వివాహ నిర్ణయాలు మరియు ఏదైనా యాన్సిస్టర్స్ ప్రాపర్టీస్ ఉంటే పూర్వీకుల ఆస్తుల విషయంలో తీసుకునే నిర్ణయాలు, సామాజిక విషయాల్లో ఏదైనా మాట్లాడేటువంటి అంశాల్లోని కాస్త జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఈ గ్రహణ సమయంలో మీరు చేయవలసినటువంటి దేవతారాధన ఏమిటి? లలిత అమ్మవారిని. ఎందుకంటే మీకు పంచమాధిపతి నీచ పొందాడు కూడా, నీచంలో ఉన్నాడు కాబట్టి దాన్ని స్ట్రాంగ్ చేసుకోవాలి. కాబట్టి గ్రహణ సమయంలో పూర్తి లలిత వింటూ కూడా చేసుకోవచ్చు ఒకటి. రెండవది మీరు శ్రీమాత్రే నమః అనే మంత్రం చేసుకోవచ్చు. లేదంటే నాకు షోడశి ఉంది, మన రకరకాల అమ్మవార్లకు సంబంధించినవి ఉంటాయి, తారా ఉంటుంది, షోడశి ఉంటుంది, లేకపోతే రకరకాల దశమహావిద్యల్లో ఉండే మంత్రం ఏదైనా ఉంది చేసుకోవచ్చు చక్కగా మకరం వారు, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే గ్రహణం కొన్ని రాసుల వారికి మంచి చేస్తుంది, కొన్ని రాసులు ఏ రాసుల వారికి మంచి ఉంది అని చెప్పి చూసుకుంటే వృషభం 3వ స్థానం మంచిది, అదేవిధంగా కన్య లాభస్థానం మంచిది, తుల దశమ స్థానం మంచిది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ కుంభం 6వ స్థానానికి మంచిది. మిగతా వాళ్ళకి ఏదైతే కొంచెం ఇబ్బంది ఇచ్చేటువంటి రాసులు ఏవైతే ఉంటాయో కర్కాటకంలో పడుతుంది కాబట్టి కర్కాటకము, వృశ్చిక మనకి ధనస్సు, మేషం వారికి కొంత జాగ్రత్తగా ఉండాలి. మరియు సింహ మిథునం వారికి కూడా పక్క రాసుల వారు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. మనకి గ్రహణం అసలు ఏ దేశాల్లో ఉంది, అసలు ఇండియాలో ఉందా లేదా అని చెప్పి చూసుకుంటే ఇండియాలో ఈ గ్రహణం లేదు. కాబట్టి స్త్రీలు పాటించాల్సిన, గర్భవతులు పాటించాల్సిన నియమాలు ఇవేమీ అక్కర్లేదు మనకి. కాకపోతే మరి సాధన చేసుకోవాలి, సాధనకి చాలా మంచిది. ఎందుకంటే గ్రహణం ఆకాశంలో సూర్యగ్రహణం పట్టేటప్పుడు దాని యొక్క ఎనర్జీ మాత్రం ఉంటుంది, మీరు ఏ దేశంలో ఉన్నా కూడా. అంటే దుష్ప్రభావం మాత్రం ఉండదు, కానీ ఆ గ్రహణ సమయంలో మీరు చేసే సాధన ఖచ్చితంగా మంచి ఫలితం ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే ముందుగా అసలు ఏ దేశాల్లో ఉంది గ్రహణం అనేటువంటిది కనుక చూసుకున్నట్లయితే నార్వే, స్వీడన్, పోలాండ్, డెన్మార్క్, ఇటలీ, లండన్, బెల్జియం, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్లో పాక్షికంగా కనిపిస్తుంది. అయితే ఇది కంకణ సూర్యగ్రహణము అంటారు. గ్రహణం లేనప్పటికీ కూడా మీరు ఏదైతే మంత్రం చేస్తారో, అంటే ఇండియాలో మాత్రం ఏమీ పాటించాల్సిన పని లేదు. ఇది నేను గ్రహణ సంబంధించిన దోషాలన్నీ కూడా చెప్పేది విదేశాల్లో, ఈ దేశాల్లో ఉండే వారికి మాత్రమే, ఇండియాలో ఉండే వాళ్ళకి పనిచేయవి ఇవేమీ కూడా. కాకపోతే మంత్రం మాత్రం మీరు చేసుకోవడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది. మంత్రము ఆ సమయంలో మీరు ఏదైనా హోమం చేసుకోవడము, లేకపోతే ఆ సమయంలో మీరు చేసేటువంటి సాధన ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా పనిచేస్తుంది. ఇక్కడ గ్రహణం అనేటువంటిది ఒక యోగంగా భావించమని చెప్తారు మహర్షులు. కాబట్టి ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క మంత్రం కూడా చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఇప్పుడు ఉదాహరణకి మీకు ఫైనాన్షియల్గా బాగా ఇబ్బంది ఉంది, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః, లేదా లక్ష్మీదేవి అష్టోత్తరం చేసుకోవచ్చు ఆ సమయంలో. లేదంటే ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని నమః చేసుకోవచ్చు. కొంతమందికి ఉద్యోగం విషయంలో ఇబ్బంది ఉంటుంది, దశమస్థానం పాడవుతుంది వాళ్ళకి. దశమ భావం కనుక పాడైనప్పుడు ఉద్యోగం విషయంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వారు చేయవలసింది ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః చేసుకోవాలి. గ్రహణ సమయం అంతా చేస్తే ఖచ్చితంగా మీ దశమ స్థానంలో ఉండేటువంటి కాంబినేషన్స్ వల్ల మీరు ఇబ్బంది పడుతున్నటువంటి దోషం తొలగిపోతుంది. అలాగే మరి కొంతమందికి అప్పులు ఎక్కువగా ఉంటాయి, ఓం అపర్ణాయే నమః. కొంతమందికి బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్ ఉండవు, ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మర్తోనా భజంగికాయ నమః.
ఇలా చేసుకోవచ్చు. మరి కొంతమందికి అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య చింత్య రూప కలికల్మషనాశిని నమః చేసుకోవచ్చు. అయితే మరి కొంతమంది పుట్టడమే గ్రహణ సమయాల్లో లేదా రవిచంద్రులు కేతువు కలిసి ఉన్న సమయాల్లో, రవిచంద్ర రాహు కలిసి ఉన్న సమయాల్లో పుడతారు. అది కూడా కొంతవరకు గ్రహణ దోషము అంటూ ఉంటారు. మరి అలాంటప్పుడు ఆ సమయాల్లో పుట్టిన వారికి ఏ భావంలో అది పడిందో, అంటే లగ్నం నుంచి ఎన్నో భావంలో అది పడిందో ఆ యొక్క విషయం పట్ల చాలా కేర్గా ఉండాలి. అంటే లగ్నంలో పడింది అనుకోండి, వీళ్ళకి కొంచెం ఏంటంటే వీళ్ళ తత్వం చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఎప్పుడు ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారో, ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో అర్థం కాదు. ఎందుకంటే గ్రహణం లగ్నానికి కనెక్టివిటీ వచ్చింది కాబట్టి. అలాగే వీళ్ళ లైఫ్లో కొంచెం ఏదైనా ఒక విషయం పట్ల కొంత స్టబర్న్గా ఉండడము, లైఫ్ అంతా స్ట్రక్ అయిపోయినట్టుగా ఉండడం జరుగుతూ ఉంటుంది లగ్నాల్లో కనుక గ్రహణ సంబంధం పట్టినప్పుడు పుడితే కనుక. అలాంటి వారు కూడా అది ఏ గ్రహణ సమయంలో వీళ్ళు పుట్టారో, పర్టికులర్గా ఆ గ్రహణ సమయంలో వీళ్ళు కనుక సాధన చేసుకుంటే కూడా ఆ దోషం పోతుంది. అదేవిధంగా ధనస్థానంలో పడితే ధన విషయాల్లో, అంటే ఎంత ప్రయత్నం చేసినా ధన సంబంధించిన విషయంలో ఎదగలేకపోతుంటారు. మూడో భావంలో కనుక పట్టినట్లయితే అప్పుడు వాళ్ళు సిబ్లింగ్స్తో ఇబ్బందులు, వీళ్ళకి తర్వాత పుట్టే వాళ్ళకి తల్లిగారికి మిస్క్యారేజ్ అవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా నాలుగో భావంలో కనుక పుడితే వీళ్ళ పేరు మీద ప్రాపర్టీస్ ఉన్నప్పుడు ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఐదో భావంలో కలిగితే గ్రహణ సంబంధం కనుక వీళ్ళు పుట్టినప్పుడు సంతానం విషయంలో ఇబ్బంది ఉంటుంది. ఆరైతే కనబడని హెల్త్ ఇష్యూస్, డయాగ్నోజ్ అవ్వదు కానీ హెల్త్ ఇష్యూ ఉందని అర్థం అవుతుంటుంది. ఏడో భావం అయితే వివాహం విషయంలో దోషం ఉందని అర్థం. అలాంటప్పుడు వీళ్ళకి ఏదైనా రెండో వివాహ యోగం ఉంటే అర్క వివాహం, పురుషులైతే అర్క వివాహం, స్త్రీలైతే కుంభ వివాహం చేయించుకోవాలి. అష్టమ భావంలో గ్రహణ సంబంధం కనుక ఏర్పడినట్లయితే ఇక్కడ వీళ్ళకి ఏంటంటే పర్టికులర్గా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్, ఆకస్మిక సంఘటనలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా తొమ్మిదవ భావంలో కనుక గ్రహణ సంబంధించినటువంటి విషయాలు కనుక కలిగినట్లయితే పర్టికులర్గా ఇక్కడ ఏంటంటే తండ్రి యొక్క విషయంలో తండ్రితో దూరం అవ్వడం, తండ్రితోని గురువులతో తెలియని చిన్న చిన్న మిస్కమ్యూనికేషన్స్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. దశమం అయితే కెరీర్ మీద, ఏకాదశం అయితే కనుక ఖచ్చితంగా వ్యాపారాల మీద చూపిస్తూ ఉంటుంది. 12వ స్థానంలో కనుక గ్రహణం పట్టినట్లయితే మీకు ఇది ఇన్వెస్ట్మెంట్స్ విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇది మీ పర్సనల్ చార్ట్లో గ్రహణం ఆ సమయంలో ఉన్నా, లేకపోతే గోచారంలో ఈ గ్రహణం మీ భావన, మీ లగ్నం నుంచి లేదా మీ చంద్రరాశి నుంచి ఆ స్థానంలో పెట్టినప్పుడు ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇక గ్రహణం ఇక్కడ లేనందుకు మీరు గర్భవతుల విషయంలోని ఎటువంటి జాగ్రత్తలు అక్కర్లేదని చెప్పాను. గుళ్ళు కూడా ముయ్యాల్సిన పని లేదు. అయితే గుళ్ళు ముయ్యాలని ఎక్కడా లేదు. మన వాళ్ళు ఏంటంటే మరి ఆ సమయంలో వాళ్ళు సాధన చేసుకుంటారు కదా అని మూసేసేవారు. అంతేగాని శాస్త్రంలో ఎక్కడా లేదు గుళ్ళు ముయ్యాలని. ఎందుకంటే దేవుణ్ణి ఎక్కడ పట్టుకుంటుంది గ్రహణం వచ్చి, ఆ పరమాత్మకి ఇబ్బంది ఎందుకు ఇస్తుంది? పరమాత్మ అన్నీ నడిపిస్తూ ఉంటే. అయితే గ్రహణం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏ దేశాల్లో మనమైతే ఫలానా వాళ్ళ దేశాల్లో ఉండే నివాసం ఉండేటువంటి వారికి గ్రహణ దోషం ఉంటుందని చెప్పుకున్నాం. అందులో ఇండియన్స్ ఉంటారు, ఫారినర్స్ ఉంటారు, అందరికీ పనిచేస్తుంది అది. వారు ఎటువంటి దానం ఇవ్వాలి? ఒక ఇత్తడి గిన్నె తీసుకొని అందులో నెయ్యి పెట్టి దానం ఇవ్వడం, నాగ పడిగలు, రవిచంద్ర ప్రతిమలు, మరియు అదేవిధంగా మినుములు, ఉలవలు, గోధుమలు, బియ్యము ప్రత్యేకంగా ఇవ్వాలి. ఇంకా మీరు కనుక ఏదైనా వ్యాపార రంగాల్లో ఉన్నట్లయితే పెసలు, శనగలు కూడా ఇస్తే చాలా మంచిది. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. ఇక మీరు గ్రహణ సమయానికి ముందు, అంటే కొన్నిట్లో 11, కొన్నిట్లో 9 చూపిస్తుంది, 9 గంటల నుంచి కూడా కూర్చోవచ్చు పట్టు స్నానం చేసుకోవాలి. అయితే కొన్ని దేశాలను బట్టి ఆ టైమింగ్ మారుతుంది. 9:15 ఆ టైంలో కూర్చొని పట్టు స్నానం చేసుకొని కూర్చొని 4:25 వరకు జపం చేసుకోవచ్చు. నిద్ర వస్తూ ఉంటుంది. దీనికి మీరు కావాలంటే ఉదయం పూట కాస్త నిద్రపోయి తర్వాత రాత్రి మెలుకువగా ఉండేలా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఒక అద్భుతమైనటువంటి యోగాన్ని ఇచ్చేటువంటి సమయం గ్రహణం అంటే. శ్రీమాత్రే నమః.